అప్పుల్లో రికార్డుల మీద రికార్డులు బదులు కొడుతోంది ఏపీ. గత ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రాను అప్పుల ఊబిలోకి నెట్టేశారా? జగన్ చేసిన అప్పులు తీర్చాలన్నా వడ్డీ కట్టాలన్నా మళ్లీ అప్పులు చేయాల్సిందేనా? అసలు కూటమి ప్రభుత్వం సూపర్ 6ను అమలు చేయగలదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి? నవంబర్ 11న అసలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చింది. ఇది చాలు ఏపీ ఆర్థిక పరిస్థితి చెప్పడానికి. ఏపీ ప్రభుత్వం గల్లాపేట ఖాళీ అయింది. సూపర్ 6 అమలు చేయడం నిజంగా ఛాలెంజింగ్. ఎందుకంటే గత జగన్ రెడ్డి ప్రభుత్వం భారీగా అప్పులు చేసింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దుస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99% ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోతుంది. పాత అప్పులు తీర్చాలన్నా, కొత్తగా అప్పులు చేయాలన్నా మళ్లీ కొత్తగా అప్పులు చేయాల్సిందే. గత సర్కార్ అప్పులు చేసి నిధులు మళ్లించి ఇష్టానుసారంగా ఖర్చు చేసింది తప్ప ఆదాయం సృష్టిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ప్రస్తుతం 10 లక్షల కోట్ల రూపాయల పైబడి అప్పు ఉంది. ఆర్థిక పరిస్థితి కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పలు సందర్భాలలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల మీద అనేక సార్లు చెప్పడం జరిగింది. శ్వేతపత్రాన్ని పెట్టాం, తర్వాత శాసనసభలో పెట్టాం, తర్వాత అవకాశం ఉన్న శాసన మండలిలో చెప్పాం. ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందంటే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఇది కాక చెల్లించాల్సినటువంటి లయబిలిటీసు 1,24,000, 1,30,000 పెరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రతిరోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతి దయనీయమైన స్థితిలో ఉంది. అంటే కుప్పగోలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. దాన్ని ఇవాళ కాపాడగలుగుతున్నాము అనంటే బ్రాండ్ చంద్రబాబు. జీతాలు ఇవ్వడానికి, జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గత సంవత్సరం ఫిగర్స్ తీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 99% కేవలం జీతానికి, పెన్షన్లకి మాత్రమే పోయింది. ఒక సింపుల్ అనాలిసిస్ చేసినప్పుడు అంతకుముందు సంవత్సరం చూస్తే 107% ఉంది. అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్నా కూడా 7% ఎక్కువ మనం జీతాల మీద, పెన్షన్ల మీద పెట్టడం జరిగింది. నిబంధనల ప్రకారం వచ్చే 7 ఏళ్లలో 139,567 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలి. ఉన్న అప్పుల్లో 39.15% కట్టాల్సిందే. దీనికి వడ్డీలు అదనం. అంటే ఏటా 20 కోట్ల రూపాయలు చెల్లించక తప్పదు. అంటే అప్పులు, వడ్డీలు కట్టడానికే ఏటా 1000 కోట్లు కొత్తగా అప్పు చెయ్యాలి. 2022లో మొత్తం రాష్ట్ర జీడీపీలో 32.17% అప్పు ఉండేది. బడ్జెటేతర అప్పులతో కలుపుకుని అది 43.8%కి సమానం. అంటే అన్ని రకాల ఆర్థిక క్రమశిక్షణను జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీడీపీలో అప్పుల వాటా 22.15%. అంటే జగన్ సీఎం అయ్యాక అప్పుడు రెట్టింపయ్యాయన్నమాట. ఫైనాన్స్ కమిషన్ ద్రవ్యలోటు 3% దాటొద్దని సూచించింది. అయితే అది ఇప్పటికే 4.3% దాటేసింది. దీంతో కొత్తగా అప్పులు పుట్టాలన్నా కష్టంగా మారింది. వచ్చే ప్రభుత్వం తీసుకురావాల్సిన లిమిట్ ను కూడా జగన్ ప్రభుత్వమే అప్పులు చేసి ఏపీని అప్పులాంధ్రాగా మార్చేసింది. దీంతో కూటమి ప్రభుత్వానికి సూపర్ 6 అమలు చేయాలని ఉన్నా నిధులు కేటాయించలేని పరిస్థితి వచ్చింది. దీపం పథకానికి 2,684 కోట్లు, తల్లికి వందనం స్కీమ్ కు 6,500 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించగలిగింది. హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి, నడపాల్సినటువంటి స్కీములు ఉన్నాయి, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంది. ఇవన్నింటినీ కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. నేను ఇందాక చెప్పాను కదా, అప్పులు చేయడం తప్పు కాదు. అప్పుల్ని అభివృద్ధి కోసం పెట్టి ఆ తద్వారా వచ్చే ఆదాయాన్ని మనం పేదల సంక్షేమానికి ఉపయోగించాలి. వీళ్ళు చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వలన రాష్ట్రం ఇవాళ కొలాప్స్ అవుతా ఉంది. రాష్ట్ర ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి అనేటువంటిది మేము ఈరోజు ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ముందుకు పోతా ఉన్నాం. ఎంత పెంచినా వీళ్ళు పెట్టినటువంటి అప్పుల్ని అధిగమించడానికి చాలా కాలం శ్రమ పడాల్సి ఉంటుందని మాత్రం చెప్పగలుగుతాం. అప్పులు తీర్చే పరిస్థితి ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పాం, అనేక సార్లు చెప్పాం. అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. అప్పుల మీద వడ్డీని తీర్చడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రం ఉంది. దిస్ ఇస్ ద రియాలిటీ. గత అప్పుల్ని తీర్చడం, దాని మీద వడ్డీ తీర్చడానికి కూడా మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో నుంచి భవిష్యత్తుకి
మన పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వాలనేటువంటి దాంట్లోనే ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు పోతున్నాం. ఈ అప్పుల కుప్ప వల్లే 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలకు 1500 నెల పెన్షన్, నిరుద్యోగులకు 3000 చొప్పున భృతి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటివి ప్రకటించలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే 74,000 కోట్ల రూపాయలు అవసరమని అంచనా. కష్టమే అయినా సంక్షేమ కార్యక్రమాల కోసం 85,577 కోట్ల రూపాయల్ని కేటాయించింది. మహిళ, శిశు, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుంది ఎన్డీఏ సర్కార్. గత సర్కార్ లక్షల కోట్లు అప్పు తెచ్చినా మౌలిక సదుపాయాలను ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. బ్రాండ్ చంద్రబాబు వల్లే కొంత అప్పులు తేగలుగుతోంది కూటమి సర్కార్. ప్రభుత్వ పథకాలు అమలు, అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సిన దుస్థితి. కాగ్ రిపోర్టు ప్రకారం చూస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, లోన్లు, వడ్డీలకు ఏటా 1,30,000 కోట్ల రూపాయలు అవసరం. ఉద్యోగుల జీతాలకు 58,000 కోట్లు, పెన్షన్లకు 21,000 కోట్లు, వడ్డీలు, అప్పులు, రీషెడ్యూలింగ్ కోసం 30,000 కోట్లు అవసరం. సంపద సృష్టించి దాన్ని పంచితే పర్వాలేదు, కానీ ఇలా అప్పులు చేసుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుంది. గత ప్రభుత్వ సమయంలో పెట్టుబడులు తరిమేశారు. ఆర్థిక ఉగ్రవాదం రాజ్యవేలింది. 5 ఏళ్లు అప్పులే అప్పులు. దాన్ని గాడిలో పెట్టడమే ఇప్పటి ప్రభుత్వం ముందున్న అసలు సిసలైన సవాల్.